సార్ ఇప్పుడు ఇదే టైం సెన్స్ని ఇట్లా అనుకుంటే కనుక ఒక ఎంప్లాయీకి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆఫీస్ ఉంటే కనుక మధ్యలో గంట సేపు టైం సెన్స్ వాడుకున్నాడు, ఎర్లీ మార్నింగ్ జిమ్కి వెళ్ళే అలవాటు, 1-2 గంటలు జిమ్లో, సాయంత్రం వచ్చాక వేరే ఇంకేమైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇలాంటివి ఉంటే మనం తయారు చేసుకోవడానికి టైం కుదుర్చుకోవడానికి ఇట్లాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్ని మానేయాలా? యాక్చువల్గా ఏంటంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనేవి నాకు తెలిసి 2 రకాలు. ఒకటి వినోద విజ్ఞానానికి సంబంధించింది, 2 నాన్ సెన్స్కి సంబంధించింది. ఫ్రెండ్స్ చిట్ చాట్ లాంటివి. అలా వినోద విజ్ఞానం అనే పదం ఎందుకు వాడానంటే, ఒక వైలిన్ నేర్చుకున్నాం అనుకో, అది విజ్ఞానం వినోదం 2 ఇస్తుంది. డైరెక్ట్గా విజ్ఞానం ఇవ్వకపోవచ్చు. జిమ్కి వెళ్ళావు అనుకో నువ్వు, అది విజ్ఞానం ఇవ్వట్లేదు అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా వినోదాన్ని ఇవ్వట్లేదు అనిపిస్తుంది కానీ నీ మానసిక శారీరక ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తాం. అందుకే నేనైతే ఏమంటానంటే, నీకు ఏవైనా నీకు ఉపయోగపడే పనికి మాలిన పనులు కానివి ఏవైనా ఉపయోగపడే ఉంటే మాత్రం దయచేసి నువ్వు వాటిని ఎస్టాబ్లిష్ చేసుకో, తప్పేం కాదు. మరి 8 గంటలు పర్ డే అనే దానికి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది కదా? సూపర్ ఐడియా. కానీ నేనేమంటానంటే, అప్పుడు నువ్వు కొన్ని పనులు మానే, పార్టీలకు వెళ్ళడం మానే, ఫ్రెండ్స్తో షికారుకి వెళ్ళడం మానే, ఫంక్షన్స్కి వెళ్ళడం మానే, మ్యారేజ్ లాంటి వాటికి వెళ్ళడం మానే, నీ బర్త్డేలు జరుపుకోవడం మానే, మీ ఇంట్లో వాళ్ళ బర్త్డేలు ఆపేయి, మ్యారేజ్ డేలు పక్కన పెట్టు. అంటే నువ్వు ఎక్కడెక్కడైతే నీ టైంని జనం కోసం ఇస్తున్నావు, అంతేకాదు పెళ్ళికి ఎందుకు వెళ్తాం మనం? బాగుండదు. చాలామంది పెళ్ళికి వెళ్ళేటప్పుడు మాట్లాడేది ఏంటి, 3 పెళ్ళాలి, బాగుండదు కదా అని పెళ్ళికి వెళ్తారు. వాడు కూడా బాగుండదు కదా అని పిలుస్తారు. సో మనం ముష్టోళ్ళలో వెళ్ళిపోతాం. అంతే. నేనేమంటానంటే, ఎందుకు ఈ కొంచెం అక్కడ బయటపడు, రామగోపాలవరంలో బతుకు అక్కడ. సో అందుకే నేనేమంటానంటే, నీకు జిమ్కి వెళ్తుంటే ఏమో ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది. నీకు ఏదైనా ఒక మ్యూజిక్ నేర్చుకుంటుంటేనేమో ఆనందం వస్తుంది. ఇది నీ చదువుకి డిస్టర్బెన్స్ కాదు. కానీ ఒక పెళ్ళికి వెళ్ళాలి అంటే నువ్వు మేకప్ వేసుకుని వెళ్ళి వచ్చేసరికి 5 గంటలు పోతుంది. ఆ 5 గంటల్లో ఖచ్చితంగా నువ్వు ఎన్సీఆర్టీలో 3 చాప్టర్లు అయితే మొదట చదివేసి మినిమం అదేనా. సో అందుకే నేనైతే ఏమంటానంటే, డోంట్ వరీ, బీ హ్యాపీ. సింపుల్గా చెప్పాలి అంటే, నీకు ఉపయోగపడే ప్రతి మంచి పని నీకు టైం వేస్ట్కి రాదు. ఒకవేళ ఇప్పుడే సెల్ఫ్ ప్రిపరేషన్లు ఉంటే కనుక మెంటర్ చెప్పినా చెప్పకపోయినా మనకంటూ మనమే స్కెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవచ్చా సార్? యాక్చువల్గా ఏంటంటే, మనకంటూ మనం స్కెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని మెంటర్కి చెప్పడం మంచిది. ఓకే సార్. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, సమ్ టైమ్స్, నాట్ ఆల్వేస్, సమ్ టైమ్స్ కొంచెం సౌహృదయత కలిగిన మెంటార్ అయితే, సార్ నేను ఇలా అనుకుంటున్నాను, నాకు రీసెంట్గా ఎదురైంది. యాక్చువల్గా ఆ స్టూడెంట్ గురించి ఇంతకుముందు కూడా నేను ఇంకో వీడియోలో కూడా రెఫర్ చేశాను. ఆమె లాస్ట్ ఇయర్ నా మాట వినలేదు. సరే మొత్తం మీద నాకు కళ్ళు తెరుచుకున్నాను సార్ అంది. మళ్ళీ మొన్న వచ్చారు. సరే అమ్మాయి అబ్బాయి పక్కన పెడదాం సార్. మళ్ళీ అగైన్ నేను ఒక సబ్జెక్ట్ లిస్ట్ ఇస్తుంటే, ఏన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా, కల్చర్, పోస్ట్ ఇండిపెండెన్స్, వరల్డ్ హిస్టరీ, సోషల్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, గవర్నెన్స్ చెప్పి మనం సిలబస్ ప్రకారం ఇచ్చుకుంటూ వెళ్తుంటే, ఆమె సార్ నేను ఈ ముందు చదవను, ఆ తర్వాత చదువుతాను లాంటివి చెప్పారు ఆవిడ. నేను లాజిక్ అడిగాను, ఎందుకు అనుకుంటున్నారమ్మా మీరు ఇలా అంటే, ఆవిడ ఏమన్నారు, నేను వరల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్, సోషల్ ఇష్యూస్, గవర్నెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంటు, ఇంటర్నల్ సెక్యూరిటీ ముందు చదువుతాను సార్ అంది ఆవిడ. పాలిటీ, ఎకానమీ, హిస్టరీ లాంటి తర్వాత చదువుతున్నారు ఆవిడ. నేను విత్ పేరెంట్స్ వచ్చారు ఆవిడ. సో నేను అడిగాను, ఎందుకమ్మా మీరు అలా? నాది చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ తోటో స్పౌస్ తోటి వస్తారు కాబట్టి ఎందుకమ్మా అలా అడిగారు అని అడిగితే, ఆమె నాకు చెప్పిన సమాధానం ఏంటంటే, సరే ఇవి చాలా సింపుల్, వరల్డ్ హిస్టరీ 3 రోజుల్లో చదివేయచ్చు, పోస్ట్ ఇండిపెండెన్స్ 3 రోజుల్లో చదివేయచ్చు. అప్పుడు నాకు ఏమవుతుంది, 1 మంత్ అయ్యేసరికి 6 సబ్జెక్టులు కంప్లీట్ చేశాననే ఆనందం వస్తుంది సార్. రైట్, లాజికల్లీ రైట్, ఐ యాక్సెప్టెడ్ ఇట్. అదే. బట్ అదో చిన్న కరెక్షన్ ఏంటి, అమ్మ మీరు చూసుకోవాల్సి ఏంటి, మీరు పాలిటీ, ఎకానమీ లాంటివి కానీ చదవకపోతే కరెంట్ అఫైర్స్ అర్థం కావు. కొంచెం అది అక్కడ మాత్రం చూసే ప్రయత్నం చేయండి. జాగ్రఫీ చదవకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ అర్థం కాకపోవచ్చు, చిన్నవి. బట్ లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మీరు జాగ్రఫీ కొంచెం చదివారు కాబట్టి ఇక్కడ ఎలా చదివినా పర్వాలేదు.